Moral Stories in Telugu. పిల్లలు ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూడా ఒక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చేసా. ఆ కథ పేరేంటో తెలుసా? బంగారు కోడిగుడ్డు. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక కోడి పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ కోడి పిల్ల పెరిగి పెద్దయింది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతులు ఆనందానికి అంతులేదు. అలా ఆ కోడి రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉంది. పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికి దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఆ కోడి ప్రతిరోజు ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ కోడిని కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం అందుకని పేరయ్య దంపతులు కోడిని కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కుంగి కుసించిపోయారు. చూశారు కదా పిల్లలు, ఈ కథలో నీతేంటో తెలుసా? దురాశ దుఃఖానికి చేటు. ఎప్పుడూ కూడా ఏ విషయం మీద దురాశకి పోకూడదు, గుర్తుపెట్టుకోండి. Hey, thank you for watching. Click the subscribe if you like our video.